నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. లిక్కర్ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనమైతే కానీ చూస్తూ ఉన్నాం. అంటే ఇంతకాలం దాంట్లో ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే కొద్దిమంది అధికారులు కావచ్చు, లేదంటే ఆ బిగ్ బాస్ ఎవరనేది బయటకు రాకపోయినప్పటికీ కూడా అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా డొల్ల కంపెనీల గుట్టు కూడా రట్టవుతూ ఉంది. పూర్తిగా తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో ఇటు సోదాలు కూడా జరుపుతూ ఉన్నారు. దీంట్లో కీలకంగా కూడా ఇంతకాలం మనం అనుకునే వాళ్ళం, అంటే దీంట్లో అందరూ ఉన్నారు, మరి సకల శాఖ మంత్రిగా అప్పుడున్నటువంటి సజ్జలకు సంబంధించినటువంటి మాట ఏంటి, మరి ఆయన పాత్ర ఇందులో లేదా, ఆ కుటుంబం పాత్ర ఇందులో లేదా అని చాలా చర్చ జరిగింది అప్పుడు. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి, అంటే ఆయన కుమారుడికి సంబంధించినటువంటి మోహిత్ రెడ్డితో ఆయనకున్నటువంటి అనుబంధం కావచ్చు, అంటే ఏది ఈ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తీగలాగితే ఎక్కడో డొంక కదిలినట్టు, లేదా ఇక్కడ స్విచ్ నొక్కితే మరెక్కడో లైట్ వెలిగినట్టు గతంలో మనం చూసాం. జగన్ కేసులకు సంబంధించి కూడా పదుల కొద్ది షెల్ కంపెనీలు కూడా బయటపడ్డ దృశ్యాలు అప్పుడు కనిపించాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అట్లాంటివే బయటపడతా ఉన్న సేమ్ టు సేమ్ సీన్. అంటే ఇక్కడ చూస్తే లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు 12 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ దర్యాప్తు అధికారులకు ఎదురైనటువంటి సవాళ్ళు కావచ్చు, ఆ అనుభవాలు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసులు వేరైనా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఒక్కరే, ఆ బిగ్ బాస్ కూడా ఒక్కడే, అందరికీ తెలిసిందే. సో కాబట్టి వాళ్ళు ఏదైతే వేసుకుంటారో ఆ బ్లూ ప్రింట్, ఏ విధంగా మనం స్కెచ్ చేయాలి, ఏ విధంగా మనం దీంట్లో కొలగొట్టాలి, ఏ విధంగా దీంట్లో దోపిడీ చేయాలి, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పులు లేవు. అక్కడ షెల్ కంపెనీలు, ఇక్కడ కూడా షెల్ కంపెనీలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా తీగలాగితే అప్పుడు మనం చూస్తే కనుక దర్యాప్తు అధికారులకు జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి తీగలాగితే ఇటు బెంగళూరులోనో లేదంటే హైదరాబాద్లోనో ఆ డొంక కదిలినటువంటి దృశ్యాలు అప్పుడు కనిపించాయి. ఇంకా అంతెందుకు కోల్కతాలో కూడా కనిపించాయి. అక్రమ వెలుగులు చాలా చూశాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి, ఆ క్విడ్ ప్రోకోకు సంబంధించి, ఆ షెల్ కంపెనీలకు సంబంధించి. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కూడా అట్లాంటి అనుభవాలే ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తే కనుక దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మద్యం స్కామ్లో సిట్ సోదాలతో పెద్ద నెట్వర్క్ అయితే బయటపడతా ఉంది ప్రస్తుతం. సో దీంట్లో మనీ రూటింగ్ కోసం షెల్ కంపెనీలను ఏ విధంగా ఏర్పాటు చేశారు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇందాక అనుకున్నట్టుగా అప్పట్లో జగన్ అక్రమాస్తుల తరహాలోనే లిక్కర్ స్కామ్ కూడా చేసినట్టయితే కనిపిస్తూ ఉంది. ఇటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు కూడా సోదాలు చేశారు. గతంలో 8 కోట్ల రూపాయలు తనవేనంటూ కూడా ప్రత్యమ్య చెప్పారు ఎన్నికల సమయంలో. సో అదంతా కూడా బయటపడతా ఉంది. పూర్తిగా చిత్తూరులో ఒక కంపెనీలో సోదాలు కూడా జరిపితే దానికి వెళ్తే పూర్తిగా డొల్ల కంపెనీల విషయం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే లిక్కర్ స్కామ్లో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు కూడా పూర్తిగా గుర్తించారు. అంటే ప్యాలెస్లో ప్రకంపనలు, ఎందుకంటే సజ్జల కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది. సో ఇప్పుడు ప్యాలెస్లో ఒక ప్రకంపనలు అయితే రేగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరిగింది ఏంటి అనేది బయటకు వస్తూ ఉంది. సో నెక్స్ట్ ఏంటి అనేది కూడా అందరికీ క్లారిటీ తెలిసింది. ఎందుకంటే సజ్జల కుటుంబాన్ని టచ్ చేస్తూ ఉన్నారు. కుటుంబం వరకు వెళ్ళారంటే ఆ తర్వాత బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు అనే చర్చ ఇంకోవైపు. అసలు సజ్జల లింకులు ఏ విధంగా ఉన్నాయంటే చూస్తే కనుక హైదరాబాద్లో మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే శ్రీ విద్యా ఎన్క్లేవ్లో ఉన్న సిఎంఆర్ ప్రాజెక్ట్ కావచ్చు, మరికొండలోని పంచవటి కాలనీలోని ఐడెంట్ సిటీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్లోని భీమ్ స్పేస్ ఎల్ఎల్పి కార్యాలయంలో సోదాలు కూడా జరిపారు. అక్కడ సిట్ అధికారులు ఊహించని పరిణామం కూడా ఎదురైంది. ఎందుకంటే భీమ్ స్పేస్ బోర్డు ఉన్న ఆఫీసులో ఈషా ఇన్ఫ్రా పేరుతో మరో సంస్థ కూడా నడుస్తూ ఉంది. ఇట్లా షెల్ కంపెనీలు పెట్టడం, ఇష్టానుసారంగా డబ్బులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఒకవేళ డబ్బులు ఏం లేవు అంటే కంపెనీ ఉంటుంది, అది అక్కడ దానికి ఊరు పేరు అడ్రస్ ఏది ఉండదు. ఇక్కడ షెల్ కంపెనీ ఏర్పాటు చేయడం, దాని నుంచి లావాదేవీలు జరపడం, ఇదే వీళ్ళ పనిగా మారింది. సో ఇవన్నీ కూడా బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి సిట్ అధికారులు. ఇక ఖచ్చితంగా
దీనికి సంబంధించి కూడా ప్యాలెస్లో ఒక ప్రకంపనలు అయితే రేగుతున్నటువంటి విషయం అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీంట్లో ఒక కీలక పరిణామం, కీలక ముందడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు. అందరూ ఇంతకాలం ఏ చర్చలో చూసినా ఎక్కడ చూసినా మరి సకల శాఖ మంత్రి సజ్జల ఉన్నారు కదా, ఆయన ప్రస్తావన, ఆయన పేరు ఎందుకు రావట్లేదు ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పూర్తి ఆధారాలతో సిట్ రంగంలోకి దిగింది, సజ్జల కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్. సో దీంట్లో ఆయన తర్వాత ప్యాలెస్ గేట్లు కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు, దాదాపుగా 30,000 పైన ఒక అమాయకులు ఈ కల్తీ మద్యాన్ని, వీళ్ళు అమ్మిన విషాన్ని తాగి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మినటువంటి విషాన్ని తాగి వీళ్ళు తాగించారు. వీళ్ళ ధన దాహానికి అంతమందిని బలి తీసుకున్నారు. ఆ పాపం, ఆ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా ప్యాలెస్ గేట్లు బద్దలు కొడతారు. అందులో ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ను లాక్కొచ్చి జైల్లో పడేస్తారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. సో ఆ దిశగా